జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురిలో నృసింహుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం శ్రీ ఉగ్ర నరసింహస్వామి వార్ల తెప్పోత్సవం, డోలోత్సవం కన్నుల పండవగా జరిగింది. మధ్యాహ్నం వేళలో ప్రధాన ఆలయం నుండి నృసింహుని ఉత్సవమూర్తులను సేవలపై ఉంచి మంగళ వాయిద్యాలు, పండితుల వేద మంత్రాల నడుమ బ్రహ్మపుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. అందంగా పూలతో అలంకరించిన హంసవాహనంపై స్వామివారిని ఆశీనులు గావించారు. పిమ్మట బ్రహ్మపుష్కరిణిలో స్వామివారి సేవలను కోనేరు ద్వారాల గుండా 5 ప్రదక్షిణలు గావించారు. అనంతరం కోనేరు మధ్యలో గల మండపంలోని ఉయ్యలపై స్వామివారిని ఉంచి అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు జరిపి డోలోత్సవం నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చిన వేలాది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారిపై కుంకుమ, బుకాగులాలు చల్లి మొక్కులు చెల్లించుకున్నారు. తమ కుటుంబాలను చల్లగా చూడమని ప్రార్థించారు. దేవస్థానం కమిటీ చైర్మన్ జక్కు రవీందర్, ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్, ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు తరలివచ్చిన భక్తులకు అన్ని ఏర్పాట్లు గావించారు. పవనాచల పీఠాయ గౌతమీ తీరవాసినే శ్రీమద్ధర్మపురీషాయ శ్రీ నృసింహాయ తే నమః. ఓం నమో నారసింహాయ. శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు శ్రీ ఉగ్ర నరసింహస్వామివారి యొక్క డోలోత్సవం, తెప్పోత్సవం అత్యంత వైభవపేతంగా కన్నుల పండుగగా మనకు బ్రహ్మపుష్కరంలో జరుగుతున్నది. లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం లోపల ప్రతి సంవత్సరము పాల్గొన శుద్ధ ఏకాదశి నుండి బహుళ అష్టమి వరకు ఈ యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతాయి. హోలీ పున్నమ రోజున, పాల్గొన మాస పౌర్ణిమ రోజున శ్రీ యోగానంద లక్ష్మీ స్వామివారి యొక్క తెప్పోత్సవం, డోలోత్సవం నిర్వహించబడుతుంది. మరునాడు శ్రీ ఉగ్రనరసింహ స్వామి యొక్క తెప్పోత్సవం, డోలోత్సవం నిర్వహించబడుతుంది. మరుసటి రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క తెప్పోత్సవం, డోలోత్సవం ఈ కార్యక్రమం నిర్వహించబడతాయి. అందులో భాగంగా ఈరోజు శ్రీ ఉగ్రనరసింహ స్వామి యొక్క తెప్పోత్సవం, డోలోత్సవము కార్యక్రమం నిర్వహించబడుతున్నది. ఈ ఉత్సవంలో భాగంగా శ్రీ స్వామివారు మనకు మేళ్ల తాళాలతో, వేద మంత్రాలతో పల్లకీ సేవను బ్రహ్మపుష్కరంలోకి తీసుకువెళ్ళి ఆ బ్రహ్మపుష్కరంలోటువంటి తెప్పపైన స్వామివారిని వేంచేపు చేసి ఒక 5 చుట్లు లోపల ద్వారాలు ఉన్నాయి మనకు. అక్కడ ఆ ద్వారాల నుంచి ఒక్కొక్క ద్వారం నుంచి ఒక్కొక్క చుట్టూ స్వామివారి ప్రదక్షిణ నిర్వహించి మళ్ళీ పైకి తీసుకువచ్చిన తర్వాత డోలోత్సవం కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ డోలోత్సవంలో మన తెలంగాణ ప్రాంతమే కాకుండా మహారాష్ట్ర ప్రాంతం నుంచి కూడా నలుమూలల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. అదేవిధంగా మన స్థానిక భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలవుతారు.
ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల టైంలో మేము ప్రతి సంవత్సరం ఏదో ఒక రోజు వీలు ప్రకారం వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. చాలా బాగున్నాయి ఏర్పాట్లు ఇక్కడ. లక్ష్మీ నరసింహ స్వామి కరుణ కటా కృపాక్షాలు అందరికీ భక్తులపై ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. నేను పెద్దపల్లి మాది. నా పేరు శ్రీనివాస్. ప్రతి సంవత్సరం ఇక్కడికి బ్రహ్మోత్సవాల టైంలో దర్శనానికి వస్తుంటాం.